అంతర్జాతీయ మార్కెట్లో ఏ రకమైన మార్పులు చేర్పులు జరిగినా ఖచ్చితంగా అందరి చూపు బంగారం వైపే. ఈ దెబ్బకి తగ్గుతుందా, ఇంకా అందుబాటులోనికి వచ్చేస్తుందా, లేకపోతే ఇంతకు రెట్టింపు పెరుగుతుందా, ఇప్పుడు కొనాలా లేదు? అది వాళ్ళకి గందరగోళంగా ఉన్నారు తప్పించి ప్రస్తుతానికైతే మాత్రం నిలకడగా అయితే రేటు లేదు మన. ఇదే గత కొన్ని రోజులుగా అంటే మనం చూస్తున్న మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న వార్ మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజు వార్ జరగకుండా ఉంటే బాగుంటుంది, ఇక్కడితో ఆగిపోతే బాగుంటుంది అని కోరుకునే వాళ్ళతో పాటు వారు ఒకవేళ జరిగితే బంగారం రేట్లు దిగొస్తాయా, పెరుగుతాయా, లేకపోతే ఏంటి అనేది ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా చూస్తున్నాం. రోజు మినిట్ టు మినిట్ రకరకాల ప్రెడిక్షన్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అది కేవలం అంచనాలు మాత్రమే. ఈరోజు ఈ స్థిరంగా ఉంటుంది, రేపు ఈ రేటుకి రాగలుగుతుంది అనేది మాత్రం ఎవ్వరూ అంచనా వేయలేరు. బట్ ప్రస్తుతం మాత్రం మార్కెట్లో బంగారం ఎప్పుడు బంగారమే అన్నట్టు దాని విలువ తగ్గినా పెరిగినా ఎప్పుడూ దాని డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అవసరానికి కొనేవాళ్ళు ఏ రేట్ అయినా కొనక తప్పదు. కానీ ఇక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళు మాత్రమే ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఎక్కువగా బంగారం రేటు పెరిగినప్పుడు కొనేసే వాళ్ళు ఇప్పుడు మనం లాస్ అయిపోయామా, ఇప్పుడు తగ్గింది, వెయిట్ చేస్తే బాగుండు, ఇలా రకరకాల ఆలోచనలు కూడా ఉంటాయి. ప్రజెంట్ అంటే ఈరోజు 25వ తేదీ. ఈరోజు గోల్డ్ రేట్ నిన్నటితో పోలిస్తే ఎంత మేరకు పెరిగింది, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా నడుస్తుందో కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు సురేష్ గారు ఉన్నారు, విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి లలిత జ్యువెలర్స్ ఫ్లోర్ మేనేజర్. సురేష్ గారు నమస్తే అండి. చూస్తున్నారు కదా రకరకాల ఆలోచన, అందరూ వచ్చి ముందు అడిగేది ఏంటి ప్రశ్న, ఈరోజు తగ్గిందా, ఈరోజు గోల్డ్ రేట్ తగ్గిందా, ఎంత ఉన్నది ఏంటి అని చెప్పి అదే ఆలోచిస్తున్నారు మేడం. నిన్నటి మీద తగ్గిందా లేకపోతే పెరిగిందా అని చెప్పి ఆలోచనలోనే ఉన్నారు అందరూ కూడాను. నిన్నటితో కంపేర్ చేస్తే నిన్న సాయంత్రంకి వచ్చరికి 13,100 రూపాయలు ఉంది క్లోజింగ్లోని. మళ్ళీ ఉదయానికి కూడా తగ్గుతుందని చెప్పి అందరూ ఎస్టిమేషన్ వేశారు. కానీ రేట్ ఎందుకు కూడా మళ్ళీ పెరిగింది. 345 రూపాయలు సుమారుగా పెరిగింది మేడం. 13,445 రూపాయలు అనేది ప్రజెంట్ ఇప్పుడు గ్రామ్ రేట్ 22 క్యారెట్ల బంగారం ధర ఉన్నది మనకి. ఈ రేట్ అనేది ఇంతకు ముందు అనేది ఫ్లక్చువేషన్ అనేది పెద్దగా లేకపోవడం వల్ల ఒక రోజు అంతా కంటిన్యూ అయ్యేది మేడం. ఇప్పుడు మధ్యాహ్నం ఒకసారి అవుతుంది, లేదా ఈవినింగ్ అనేది ఫ్లక్చువేషన్ వల్ల మనకి రేట్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది అన్నమాట. అది ఎవరు చెప్పలేకపోతున్నాం, ఒకసారి తగ్గుతుంది ఒకసారి పెరుగుతుంది అన్నమాట. ఈ రేట్ అనేది నిలకడగా అయితే ఉండట్లేదు. కొనుగోలుదారులు మాత్రం కస్టమర్స్ అయితే విజిట్ చేస్తున్నారు. అవసరానికి ఉన్న వాళ్ళు మాత్రం కొనుక్కొని కన్ఫర్మ్గా వెళ్ళిపోతున్నారు. ఇంకా రేట్తో సంబంధం లేదు వాళ్ళకి. ఒక విధంగా చెప్పాలంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆలోచిస్తున్నారు తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పని. ఎందుకంటే ఈ వార్ నేపథ్యం దృష్టిలో కూడాను కొన్ని నిర్ణయాలన్నీ తగ్గుతున్నాయి, కొన్ని సెటిల్మెంట్ ఏవో అవుతున్నాయి. కాబట్టి చాలామంది ఏంటంటే మళ్ళీ బంగారం ధర తగ్గచ్చా పెరగచ్చా అని చెప్పని మాత్రం ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే. అది ప్రజెంట్ అయితే మనం ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఇప్పుడు వస్తున్న వారు దృష్ట్యా ఇదేంటంటే ఒక పెట్టుబడి, ఒక భద్రతతో కూడిన పెట్టుబడిగా బంగారాన్ని భావించడం వల్ల దీని మీద ఎంత ఫోకస్ పెరుగుతుందో. అంతే మేడం. గతం కంటే ఏంటంటే ఇంతకు ముందు అనేది పెరిగిపోయింది ఒకసారి, అది దాదాపు 16,000 వరకు కూడా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పెరుగుతుందేమో అని చెప్పి కూడా ఆచితూచి చేస్తున్నారు. కానీ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కుంటున్నారు. పెట్టుబడిదారులు మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కన్ఫర్మ్గా ఆలోచిస్తున్నారు తగ్గుతుందా పెరుగుతుందా అని మెట్ల మీద ఇన్వెస్ట్ చేయడానికి. అదే కొంతమంది చెప్తున్నారు మీరు తొందర పడిపోతే లాస్ అయిపోయినట్టే. సో మొన్న పెరిగినప్పుడు కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు అనేది ఒక వెర్షన్. ఇప్పుడు ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటుంది, 1,00,000కు పడిపోతుంది, అందుబాటులోకి వచ్చేస్తుందని. బట్ యాజ్ ఏ కామన్ మ్యాన్ ఆలోచించేది, ఒకప్పుడు 50,000 పడితే ఓ తులం బంగారం కొనుక్కునే వాళ్ళం, పిల్లకో అమ్మకో ఒక వస్తువు వేసేవాళ్ళమని. ఇప్పుడు అప్పట్లో లక్షల్లో పెరిగితే ఇప్పుడు 100లో తగ్గినా కూడా దీన్ని ఎందుకు ఇంత భూతంలా చూస్తున్నారు అనేది కూడా. అంటే కస్టమర్లు అనేది ఎలా ఉన్నారంటే బంగారం ధర అనేది మామూలుగా అయితే నిలకడగా ఉంటుందని చెప్పి ఆలోచించారు. కానీ 16,000తో పోల్చుకుంటే ఇప్పుడు 13,000 అనేది పర్లేదు. ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం కొనుగోదారులు అనేవారు అవసరం నిమిత్తం అయితే కొనుక్కోవడమే మంచిది. మనం ఆగుదాం అది తగ్గుతుంది అని అంటే తగ్గినప్పుడు 100-200 తగ్గుతుంది. మనకి ఏం వేలు తగ్గిపోవట్లేదు మేడం. 1,00,000 రూపాయల వరకు వచ్చేస్తుంది అనేది మాత్రం అది చెప్పలేము. తగ్గితే మంచిది అందరికీ కూడాను. కానీ ఆ రేటు వస్తుంది రాదని తెలియదు. ఎందుకంటే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, దాంతోపాటుగా ఇది పెరుగుతుందా లేదా అని కూడా తెలియదు. అవసరానికి ఉంటే కొనుక్కోవాలి గోల్డ్. పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో మాత్రం వాళ్ళ ఆచితూచనలో తప్పులేదు, అంతే. సో రెగ్యులర్గా కస్టమర్స్ని చూస్తూనే ఉంటారు కదా, వార్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కస్టమర్లు పెరుగుతున్నారా తరుగుతున్నారా? కస్టమర్లు అంతా కూడా గందరగోళానికి అవుతున్నారు మేడం. కారణం ఏంటంటే తగ్గుతుందా పెరుగుతుందా. ఒకరోజు వస్తున్నారు పర్చేస్ చేయడానికి వచ్చినప్పటికీ నిన్నటికి ఈ రేటు ఉంది, మరుసటి రోజు తగ్గేసరికి వాళ్ళు ఆలోచిస్తున్నారు అయ్యో ఇంకా తగ్గుతుందేమో అని. ఒక 2 రోజులు ఆగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి 500 పెరుగుతుంది. అది వాళ్ళకి గందరగోళంగా ఉన్నారు తప్పించి ప్రస్తుతానికైతే మాత్రం నిలకడగా అయితే రేటు లేదు. మన అవసరం నిమిత్తం మనం కొనుక్కోవడమే, అంతే. ఒకవేళ కనుక వారు ఇమీడియట్గా ఇది ఆగిపోయి ఉంటే కనుక మళ్ళీ గోల్డ్ రేట్లు భారీ స్థాయిలో పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
పెరిగే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే అయిపోతే మాత్రం మళ్ళీ మెట్ల మీద ఇన్వెస్ట్ చేయడానికి దేనికైనా సరే పైబడి చేరుకుంటుంది అనే ప్రొడక్షన్ కూడా నడుస్తుంది. అంటున్నారు మేడం. చాలామంది ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే పెరగచ్చు రేట్ అని చెప్పి అంటున్నారు. 2 లక్షల వరకు వెళ్తుందో అది ఎంతవరకు వెళ్తుందో అని కూడా మనం చెప్పలేం. దాదాపుగా మనం మొన్న 16,000కి వెళ్ళినప్పుడు 20,000 వరకు కూడా పెరుగుతుందని చెప్పి అన్నారు. ఆటోమేటిక్గా ఆగి అక్కడి నుంచి తగ్గుతూ వచ్చిందన్నమాట. ఒక విధంగా తగ్గినప్పుడు కాబట్టి పర్లేదు ప్రస్తుతానికి అది. సో ఇటు బంగారం వెండి కొనుగోలు అమ్మకాలే కాదు, మీరు మార్కెట్ పైన కూడా ఒక ఐడియా ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తూ ఉంటారు కదా. జనరల్గా ఇప్పుడు వారు అక్కడెక్కడో జరిగితే మనకి ఇక్కడ బంగారం కొనుగోలు పైన ఇంత ఎఫెక్ట్ ఏంటి అనేటప్పుడు మీరు ఏం చెప్తారు? బంగారం ఎఫెక్ట్ ఏంటంటే అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మేడం. అది బంగారం అనేది రేపు ఎవరికైనా సరే కావాల్సి అనుకుంటే రేపు మరి ఎవరైనా ఒప్పడగలనుకోండి, ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. మన దగ్గర ఉన్న దాంట్లో తీసుకొని ఎవరికి ఏం లేకుండా ఇబ్బంది లేకుండా లోన్ పెట్టుకోవడం దేనికైనా సరే చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఆలోచించేది అయితే అదే. ఎంతో కొంత మనకు వస్తుంది, లేదా రేపు పిల్లలకైనా సరే ఆడపిల్లలకి ముఖ్యంగా కావాలి, లేదా అబ్బాయిలకైనా సరే భవిష్యత్తు కోసం కావాలి, పెట్టుబడి పర్పస్ ఏదైనా సరే దానికోసం అనేది మన భారతీయుల్లో ఎక్కువగా, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ కూడా ఇంప్రెస్ అయ్యేది బంగారం కోసమే. అది ఇన్వెస్ట్మెంట్ కింద ఒక సాంప్రదాయం కింద కొనుగోలు చేస్తారు. మొన్న ఉగాది వచ్చింది, ఉగాదికి అలాగే బంగారం రేటుతో సంబంధం లేదు. కస్టమర్ల యొక్క అభిప్రాయం ప్రకారం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం కొనుక్కుంటే మంచిది అనే ఉద్దేశంతోనే కొనుక్కున్నారు. కాకపోతే కొంతమంది ఎక్కువ కొనుక్కునే వాళ్ళు తక్కువ కొనుక్కున్నారు, ఉన్న వాళ్ళు నార్మల్గా తీసుకున్నారు. అది సో ఎప్పుడు బంగారం వరకు వస్తే కనుక ఎప్పుడు పెరుగుతూ ఉండడమే మనం చూస్తున్నాం. తరగడం అనేది చాలా తక్కువగా మైనర్లో జరుగుతుంది. అవును, మైనర్లో తగ్గినప్పుడు అదే చెప్తున్నా. పెరిగినప్పుడు సుమారుగా 400-500 పెరుగుతుంది. తగ్గినప్పుడు మాత్రం గత వారంతో పోల్చుకుంటే కొంచెం ఒక 200-300 తగ్గింది. మళ్ళీ గ్రాడ్యువల్గా 200-300 పెరుగుతూ వస్తుందన్నమాట. ప్రజల్ని గందరగోళం చేస్తే ఆటోమేటిక్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నట్టే. అది పెరుగుతుందా తగ్గుతుందా అసలు పెరిగిపోయింది అనుకోండి, అమ్మో ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ ఆలోచనలో పడిపోతున్నారు. అది దాని ప్రకారమే నడుస్తుంది ఇప్పుడు మార్కెట్ అంతా.